నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్ లో టాపిక్ ఇన్ఫర్టిలిటీ. ఈ సంతానలేమి సమస్య రావడానికి ప్రధాన కారణాలేంటి, దీనికి ఎటువంటి చికిత్సా విధానాలు ఉంటాయో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సాఫల్యత అండ్ పరిశోధన కేంద్రం నుండి డాక్టర్ గ్రీష్మ గారు ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. మీరు కనుక డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడొచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. ఈ మధ్య కాలంలో అన్ని సమస్యలతో పాటు ఈ సంతానలేమి సమస్య కూడా కామన్ అయిపోయింది. అసలు ఎందుకు వస్తుంది అంటారు ఈ సంతానలేమి సమస్య? అంటే ఇప్పుడు నార్మల్గా మనం చూసినట్టయితే ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు అంటే రీజన్ ఏమై ఉండొచ్చు అంటే నార్మల్గా మనకి ఫీమేల్ కాజెస్ అనమాట, అదొక 30%. ఇంక ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఆల్మోస్ట్ మేల్ ఫీమేల్ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్. మేల్లో కూడా ఆల్మోస్ట్ ఎంతమంది ఫీమేల్స్లో అయితే ఉందో ఇన్ఫర్టిలిటీ ఆల్మోస్ట్ హాఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మేల్లో కూడా వచ్చేసి ఒక 30% ఆఫ్ ద టైమ్స్ రీజన్ అవ్వచ్చు ఇన్ఫర్టిలిటీకి. అట్లానే కంబైన్డ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ వచ్చేసి ఒక 25% ఆఫ్ ద టైమ్స్ రీజన్ అవ్వచ్చు. ఇంకా కొన్నిసార్లు ఏంటి అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనమాట. అంటే మనం టెస్టులు చేస్తే ఎవరిలో మనకి ఇబ్బంది కానీ ఏమన్నా చిన్న కూడా ప్రాబ్లం లాగా ఏమీ అనిపించదు, కాకపోతే మనకి సంతానలేమి అనేది చూస్తూ ఉంటాం, పిల్లలు అనేది కలగకపోవడం. ఇది ఒక 25% ఆఫ్ ద టైమ్స్లో మనకి ఉండొచ్చు అనమాట. సో మేల్ అండ్ ఫీమేల్, నెక్స్ట్ కంబైన్డ్ అనమాట మేల్ ఫీమేల్లో, నెక్స్ట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్ వల్ల కూడా. మళ్ళీ అట్లానే మనం చూసుకుంటే మళ్ళీ ఫీమేల్లో కాజెస్ ఏమై ఉండొచ్చు ఇన్ఫర్టిలిటీకి అంటే ఇప్పుడు మనకి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఏముంటుంది, యూట్రస్ మనకి గర్భాశయం ఉంటుంది, 2 ఫాలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, ఆ తర్వాత 2 అండాశయాలు 2 ఓవరీస్ అనేవి ఉంటాయన్నమాట. సో వీటి లోపల ఏమన్నా ప్రాబ్లం ఉన్నా సో మెయిన్ మనకి ఓవేరియన్ కాజెస్ అనమాట. ఇది ఒక 25-30% మందిలో ఉంటాయన్నమాట ఓవేరియన్ కాజెస్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. అట్లాగే ట్యూబల్ కాజెస్ కూడా ఒక 25-30% ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు మనకి ఇన్ఫర్టిలిటీకి. యుట్రైన్ కాజెస్ వచ్చేసి ఒక 20% ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సర్వైకల్ కాజెస్ కానీ లేకపోతే ఇద్దరు కలుసుకోలేకపోవడం, వెజైనిస్మస్, ఇట్లా కొంచెం ఒక మిసిలేనియస్ కాజెస్ అనేవి ఒక 5% ఉండొచ్చు అనమాట. సో ఇది ఫీమేల్లో మనకి ముఖ్యమైన కారణాలు అనమాట సంతానలేమి ప్రాబ్లం ఉండడానికి. అట్లాగే మనం మగవారిలో తీసుకుంటే మేల్లో ఏంటి అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అంటే ఈ మధ్యకాలంలో మనం ముఖ్యంగా వారికోసీల్ ప్రాబ్లమ్స్ అనమాట. అంటే ఏంటి అంటే మనకి రక్తం అంటే తీసుకొని పోయే కణాలు అనేవి, ఆ బ్లడ్ వెజల్స్ అనేవి మనకి ఆ స్క్రోటం పైన అట్లా ఉబ్బిపోయి వారికోసీల్ అనమాట. అంటే చెడు రక్తం అంతా ఒకే దగ్గర ఉండి మనకి ఇన్ఫర్టిలిటీ అంటే కణాల కదలిక కానీ కణాలు తగ్గిపోవడం కానీ అట్లా ఉండొచ్చు అనమాట. మనకి మెయిన్ రీజన్ వారికోసీల్. ఇంకా కొంతమందిలో ఏంటి అంటే మనకి అంగం గట్టిపడడంలో ఇబ్బంది అనమాట. అంటే ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ లేకపోతే ఇజాక్యులేటరీ డిస్ఫంక్షన్ కానీ, సెమెన్ రావడంలో ఇబ్బంది. ఇంకొన్నిసార్లు ఏంటి అంటే మనకి ఈ సెమెన్ అనాలిసిస్లో కూడా మనకి కణాలు అనేవి ఆల్మోస్ట్ 0 అట్లా కొంతమందిలో చూస్తాం. ఇంకొంతమందిలో ఏంటి అంటే కణాలు సరిపోని ఉండవన్నమాట. మనకి నార్మల్ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి కణాలు తగ్గటం కానీ, ఒకవేళ కణాలు సరిగ్గా ఉన్నా కానీ మనకి ఇమ్మోటైల్ కణాలు ఎక్కువగా ఉండడం, అంటే చలనం లేని కణాలు ఎక్కువగా ఉండడము అట్లా, అంటే లేకపోతే మనకి షేప్ సరిగ్గా లేని కణాలు ఎక్కువగా ఉండడం, ఇట్లా రకరకాల రీజన్స్ అనేవి ఉండొచ్చు అనమాట మేల్లో కూడా ఇన్ఫర్టిలిటీ ఇది కాజ్ అవ్వడానికి. ఓకే, అంటే ఒక కపుల్లో మనకి సంతానలేమి సమస్య ఈ ప్రాబ్లం వచ్చింది అని ఎప్పుడు డయాగ్నోస్ చేయాలి? అంటే ఎన్ని డేస్కి మనకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాకపోతే ఇది ఇన్ఫర్టిలిటీ అనేది మనం కన్సిడర్ చేయాలి అంటారు? అంటే ఇప్పుడు నార్మల్గా ఏంటి అంటే మనం ఏజ్ ప్రకారం అనేది చూస్తామన్నమాట. ఒక ఫీమేల్ ఏజ్ అనేది మనం 35 ఇయర్స్ లోపల కనుక ఫీమేల్ ఉంటే మనకి నార్మల్గా ఒక 1 ఇయర్ వరకు అంటే ఫీమేల్ అంటే కపుల్ అనేది నార్మల్గా అంటే ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా ట్రై చేస్తున్నారు, అంటే వితౌట్ యూజింగ్ ఎనీ ప్రొటెక్షన్ అనమాట. అట్లా వారానికి మినిమం ఒక 2-3 టైమ్స్ అంటే వాళ్ళు ట్రై చేస్తున్నారు. అయినా కానీ 1 ఇయర్ వరకు అట్లా ట్రై చేసినా ప్రెగ్నెన్సీ అందట్లేదు అంటే యూజువల్గా డాక్టర్ని సంప్రదించాలి అని చెప్తామన్నమాట. 1 ఇయర్ వరకు వెయిట్ చేయొచ్చు అని చెప్తాం. ఎందుకంటే మనకి నార్మల్ కపుల్ని తీసుకున్న 1 మంత్ అంటే వెరీ ఫర్టైల్ కపుల్, ఏమి ప్రాబ్లం లేని కపుల్ని తీసుకున్న 1 మంత్ వచ్చేసి ఒక 20-25% కన్సీవ్ అవ్వగలుగుతారనమాట. అందుకే మనం ఒక 12 మంత్స్ వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రాకపోతే అని చెప్పామన్నమాట. ఇప్పుడు మనకి లేడీకి వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే అసలు అంగం అంటే లోపలికే రావట్లేదు, అంటే వెజైనిస్మస్ ప్రాబ్లం వల్ల ఇద్దరు కలుసుకోలేకపోతున్నారు, లేకపోతే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, లేకపోతే తెలిసి ఏదన్నా ఒక ప్రాబ్లం ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ ఉంది, లేకపోతే అంటే చిన్న మెడికల్ ప్రాబ్లమ్స్ అట్లా ఉన్నాయి. సో ఆ విధమైన ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వెంటనే డాక్టర్ని సంప్రదించవచ్చు అనమాట. సో అంటే మనకు అట్లాంటి వాళ్ళకి 1
ఇయర్ వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇబ్బంది అట్లా ఏమన్నా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించవచ్చు. అట్లాగే మనకి ఏజ్ అనేది 35 ఇయర్స్ దాటింది అనుకోండి, అప్పుడు యూజువల్గా 1 ఇయర్ వరకు కూడా అవసరం లేదు. నార్మల్గా ఒక 6 మంత్స్ వరకు ట్రై చేసి ఆ తర్వాత కనుక ప్రెగ్నెన్సీ కనుక అందకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి అని చెప్తాం అనమాట. ఇప్పుడు మీరు కొన్ని వేరియస్ రీజన్స్ చెప్పారు కదా, అంటే ఇప్పుడు ఇందులో మేల్ అయి ఉండొచ్చు, ఫీమేల్ అయి ఉండొచ్చు. స్ట్రెస్, ఒబెసిటీ కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చా ఇన్ఫర్టిలిటీకి? ఎందుకంటే ఇప్పుడు మనకి ఒబెసిటీలో ఏమవుతుంది అంటే, ఇప్పుడు నార్మల్గా ఒబెసిటీ అని ఎలా డిఫైన్ చేస్తాము అంటే, యూజువల్గా మనకి బాడీ మాస్ ఇండెక్స్ అనేది చూస్తామన్నమాట ఫీమేల్లో. సో వన్స్ మనకి నార్మల్ బాడీ మాస్ ఇండెక్స్ ఎంత అంటే నార్మల్గా ఒక 19 నుంచి 23 వరకు ఉంటే నార్మల్ అనమాట. సో మనకి వన్స్ అది 30 క్రాస్ అయ్యింది అంటే మనకి ఒబెసిటీలోకి అడుగు పెడుతున్నారనమాట వాళ్ళు. దాంట్లో కూడా మనకి గ్రేడ్స్ ఉంటాయన్నమాట. అంటే క్లాస్ 1, క్లాస్ 2 తర్వాత మనకి BMI 40 కనుక దాటింది అంటే మార్బిడ్లీ ఒబీస్ అనమాట. ఈ ఒబెసిటీ ఉన్న వాళ్ళల్లో ఏమవుతుంది అంటే మనకి హార్మోన్స్ అనేవి, అంటే వాళ్ళలో బేసిక్గా ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈస్ట్రడియోల్ అనే హార్మోన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట వాళ్ళలో. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా ఉంటుంది. సో ఇట్లా ఒబెసిటీ ఉన్న వాళ్ళలో యూజువల్గా ఏంటి అంటే PCO వాళ్ళనమాట. సో మనకి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని కూడా ఎక్కువగా చూస్తుంటాం అనమాట ఇట్లా ఒబెసిటీ ఉన్న వాళ్ళకి. అట్లాగే మనకి థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇట్లా కూడా వస్తుందన్నమాట. సో ఇవన్నీ మనకి హార్మోన్స్ ఒకే గ్రంథి నుంచి రిలీజ్ అవుతాయి కాబట్టి, పిట్యూటరీ గ్లాండ్ నుంచి. సో ఒకదానికి ఇబ్బందులు ఉంటే వేరే వాటికి అవన్నీ కోఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. అంటే మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, ప్రొలాక్టిన్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ FSH LH హార్మోన్లో ఇబ్బందులు కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవ్వడం అనమాట. సో ముఖ్యంగా ఏం చెప్తాము అంటే, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళల్లో కొంచెం వెయిట్ కనుక ఒబీస్ కనుక ఉన్నట్టయితే వెయిట్ తగ్గండి, పీరియడ్స్ దానంతటవే సక్రమంగా వస్తాయి అని చెప్తామన్నమాట. అంటే ఈ కపుల్ సైడ్ నుంచి చూస్తే ఫ్యామిలీ హిస్టరీ జెనెటిక్గా కూడా ఉంటే వస్తుందా ఇన్ఫర్టిలిటీకి? అంటే ఇప్పుడు ముఖ్యంగా మనకి జెనెటిక్ హిస్టరీ అంటే మనం తీసుకుంటాం అనమాట. యూజువల్గా ఏంటి అంటే వాళ్ళ ఫీమేల్ సైడ్ ఏమన్నా ఉందా, వాళ్ళ మదర్కి కూడా ఇట్లాంటి హిస్టరీ ఉందా అని చూసుకుంటాం అనమాట. ఇంకొకటి ఏంటి అంటే ఫ్యామిలీలో వాళ్ళకి ఏమన్నా అంటే కొంతమందికి ముందుగానే పీరియడ్స్ ఆగిపోయే హిస్టరీ ఏమన్నా ఉందా అట్లాంటివి చూసుకుంటాం. ఇంకొకటి ఏంటి అంటే ఇది ముల్లేరియన్ ప్రాబ్లమ్స్ అనమాట. అట్లాంటివి కూడా మనకి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. కొంతమందికి అట్లా జెనెటికల్గా కూడా అట్లా క్యారీ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఓకే, ఫీమేల్లో ట్యూబల్ ప్రాబ్లమ్స్ అని చూస్తూ ఉంటాం. సో ఈ ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? సో నార్మల్గా మనం ఏం చెప్తాము అంటే, ట్యూబల్ ఫ్యాక్టర్ వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ అనేది యూజువల్గా 25 to 30% ఆఫ్ ద రీజన్ అనేది ట్యూబ్స్ అనేది ఉండొచ్చు అనమాట. సో ముఖ్యంగా ట్యూబ్స్ అనేవి సరిగ్గా ఉండకపోవడానికి, ఓపెన్ ఉండకపోవడానికి నార్మల్గా మనకి 70% మనకి ఏంటి అంటే ఏమన్నా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, అంటే పెల్విక్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మనకి ట్యూబ్స్ అనేవి మెయిన్గా అంటే ఓపెన్ ఉండకుండా బ్లాక్ అయిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. సో మనకి ఇండియాలో ఏంటి అంటే ముఖ్యంగా మనకి టీబీ, ట్యూబర్క్యులోసిస్ వల్ల కూడా ట్యూబ్స్ అనేవి సరిగ్గా అంటే ఉండకపోవచ్చు అనమాట. ఓపెన్ ఉండకుండా బ్లాక్ అయ్యి అట్లా ఉంటాయి. సో ఇంకొంతమందికి ఏంటి అంటే ముందుగా మనకేమన్నా మేజర్ అబ్డామినల్ ఆపరేషన్స్ అట్లా అయిన వాళ్ళకు కూడా ఇట్లా ఫైబ్రోసిస్ అట్లా అతుకుల్లాగా ఏర్పడిపోయి లోపలంతా ఎడెషన్స్ అనేవి ఏర్పడిపోయి కూడా అంటే మెకానికల్గా బయట నుంచి ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయిపోయి ఉండొచ్చు అనమాట. సో ఇంతకుముందు అంటే వేరే ఏమన్నా అపెండిక్స్ కనుక రప్చర్ అయ్యి ఆ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకు కూడా ట్యూబ్స్ అనేవి ఇట్లా బ్లాక్ అయిపోయి ఉండొచ్చు అనమాట. సో ఇట్లా వేరియస్ రీజన్స్ వల్ల మనకి ట్యూబ్స్ అనేవి సరిగ్గా ఉండకుండా బ్లాక్ అయిపోయి ఉండొచ్చు అనమాట. సో యూజువల్గా మనం ఏం చూస్తాము అంటే ప్రైమరీగా ఉంది మనకి సంతానలేమి ప్రాబ్లం, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే యూజువల్గా ట్యూబల్ కాజెస్ అనేవి తక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, కొందరిలో ఈ న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాకపోవడం ఒక ప్రాబ్లం అయితే, న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చాక మిస్క్యారేజ్ అవుతూ ఉంటుంది. సో ఈ మిస్క్యారేజెస్ ఏ రీజన్స్ వల్ల అవుతుంది అంటారు? సో నార్మల్గా ఏంటి అంటే అట్లా మిస్క్యారేజెస్ కూడా మనకి యూజువల్గా అంటే 20 వీక్స్ కంటే ముందునే మనకి గర్భం స్రావం అనేది జరిగితే దాన్ని అబార్షన్ అంటాం అనమాట. సో మనకి ఉన్న టర్మ్ ఏంటి అంటే మెడికల్లో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనమాట. అంటే ఊరికే మిస్క్యారేజ్ అవ్వడం, అంటే 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ అబార్షన్స్ అయితే దాన్ని రికరెంట్ మిస్క్యారేజ్ అంటాం అనమాట. సో ఇట్లాంటి దాంట్లో ఈ టర్మినాలజీలో ఏమొస్తుంది అంటే ఎవరికైతే మనకి అంటే అబార్షన్ అయినా కూడా అంటే HCG లెవెల్ అంటే బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటాం అనమాట. అంటే వాళ్ళ లోపల ప్రెగ్నెన్సీ హార్మోన్ అనేది
ఎప్పుడు అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ రావడం కానీ లేకపోతే బీటా హెచ్సిజీ టెస్ట్ ఇస్తే వాళ్ళ లోపల ఆ వాల్యూ అనేది ఎక్కువ అవ్వడం కానీ 25 కంటే ఎక్కువ అవ్వడం కానీ సో అట్లాంటి వాళ్ళలో చాలా మందిలో వింటూ ఉంటాం అనమాట. అంటే పీరియడ్ మిస్ అయింది, ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, ఆ తర్వాత వెంటనే బ్లీడింగ్ అయ్యింది అని. ఇట్లాంటివి బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటాం అనమాట. ఇట్లా కూడా చూస్తామన్నమాట. సో కొంతమందిలో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్లో ఇది కూడా వస్తుందన్నమాట. సో రీజన్ ఏమై ఉండొచ్చు అంటే ముఖ్యంగా ఇట్లా గర్భస్రావం అవ్వడంలో అంటే ఫస్ట్ 3 monthsలోనే అవుతుంది అంటే ముఖ్యంగా జెనెటిక్ కాజెస్ అనమాట. సో అంటే మేల్లో కానీ ఫీమేల్లో కానీ ఏమన్నా చిన్న చిన్న క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే కూడా అవ్వచ్చు. నెక్స్ట్ ఆ బేబీ ఫామ్ అయిన బేబీ ఏంటి అంటే మేల్ ఫీమేల్ క్రోమోజోమ్స్ సక్రమంగా వచ్చినా కూడా అది సెల్ డివిజన్ అనేది సరిగ్గా జరగకపోవడం అట్లాంటి ప్రాబ్లం వల్ల కూడా అది అంటే ఎంబ్రియో అనేది మంచి ఎంబ్రియో కాదనమాట. సో నేచర్ దాని ఓన్ వేలో ఆ ఎంబ్రియోని ఇంప్లాంట్ అవ్వకుండా ఒకవేళ ఇంప్లాంట్ అయినా కూడా అది పెరగనీయకుండా అబార్ట్ అనేది చేసేస్తుంది అనమాట. అట్లానే చిన్న ఇమ్యూనలాజికల్ కాజెస్ అనమాట. అంటే ఏంటి అంటే మన లోపలే అది ఎంబ్రియోకి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి రక్తం అనేది కూడా యూజువల్గా ఏంటి పల్చగా ఉండకుండా ఇట్లా చిక్కబడిపోవడం, ఇది యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ వీటి వల్ల కూడా. నెక్స్ట్ వచ్చేసి చిన్న ఎండోక్రైన్ అబ్నార్మాలిటీస్ అనమాట. ఇట్లా థైరాయిడ్ సమస్యలు కానీ ఇట్లా షుగర్స్ ఎక్కువ ఉండడం వల్ల కానీ ఇట్లా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మనకి సరిగ్గా ఉండదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎనటామికల్ అబ్నార్మాలిటీస్ అనమాట. అంటే మనకి లోపల బేబీ ఉండే ప్లేస్ యుట్రస్ అనమాట. ఆ గర్భాశయం కూడా మనకి సరిగ్గా ఉండకుండా అంటే నార్మల్ కెపాసిటీ అనేది ఉండకుండా మనకి గోడలాగా ఏమన్నా ఉన్నా లేకపోతే వేరే ఇట్లా బైకార్నియేట్ యుట్రస్, ముల్లేరియన్ ఎనామలీస్ అనుకున్నాం కదా, అంటే యుట్రస్ షేప్ అనేది సరిగ్గా ఉండకపోయినా యూనికార్నియేట్ యుట్రస్ ఇట్లా ఉన్నా కూడా మనకి యూజువల్గా అబార్షన్స్ అనేవి జరగవచ్చు అనమాట. కాకపోతే ఇంకొకటి ఏంటి అంటే చాలామందికి ఒక 35-40% ఆఫ్ ద టైమ్స్ మనం రీజన్ అనేది కనిపెట్టలేమన్నమాట. ఏ రీజన్ వల్ల అబార్షన్ అవుతుంది అని చెప్పేసి. సో అది కూడా అంటే అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసినా అన్ని నార్మల్గా రావచ్చు అనమాట. సో వీటన్నిటి వల్ల కూడా మనకి అబార్షన్కి ఇవి రీజన్స్ అయ్యి ఉండొచ్చు అని చెప్తామన్నమాట. అట్లే మనకి అబార్షన్ అట్లా 3 months తర్వాత అబార్షన్ అయ్యింది అంటే యూజువల్గా మనకి 4th month అట్లా అబార్షన్ అయింది అంటే చాలామందికి వింటూ ఉంటాం అనమాట. అంటే ఉమ్మనీరు దానంతట అదే లీక్ అయిపోయి అసలు నొప్పులు కూడా తెలియకుండా పెయిన్లెస్ డెలివరీ లాగా అయిపోయింది అని. దానికి కారణం మనకి గర్భాశయం ముఖద్వారం అనమాట. సర్విక్స్ అనేది లూజ్గా ఉండడం వల్ల కూడా అది బేబీని సరిగ్గా హోల్డ్ చేయలేక అది వే ఇచ్చేసి అబార్షన్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇట్లా రకరకాల రీజన్స్ అనేవి ఉండొచ్చు మనకి అబార్షన్. వెల్కమ్ బ్యాక్. మనం ఇందాక మిస్క్యారేజెస్ రీజన్స్ మాట్లాడుకున్నాం కదా, అంటే ఈ మిస్క్యారేజ్ అవుతుంది అని మనకు ముందుగానే తెలిస్తే దాన్ని ట్రీట్మెంట్ త్రూ ఆపే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అంటే మనకి ఏంటి అంటే ఇప్పుడు మనకి అంటే ఫర్టిలిటీలో కానీ యూజువల్గా మనకి ఆబ్స్ట్రిక్స్ ప్రెగ్నెన్సీలో కానీ హిస్టరీ అనేది రిపీట్ అవ్వచ్చు అనమాట. అంటే ఫస్ట్ మనకి మిస్క్యారేజ్ హిస్టరీ ఉంది అంటే నెక్స్ట్ టైం కూడా మనకి అట్లా రిపీట్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనం ఫస్ట్ సెకండ్ మిస్క్యారేజెస్ టైం లైన్ ఏంటి, ఏ టైం పీరియడ్లో అయ్యాయి, సో ఎలా అయ్యాయి, సో ఫస్ట్ ఎవరన్నా అంటే కపుల్ వచ్చినప్పుడు ఈ హిస్టరీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం నెక్స్ట్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కనుక ప్లాన్ చేస్తున్నామో అప్పుడు ఏం చెప్తాము అంటే వాళ్ళు ఒకవేళ ప్రెగ్నెంట్ అయినా కూడా మనం యూజువల్గా సపోర్ట్ మెడికేషన్స్, ల్యూటియల్ ఫేస్ సపోర్ట్ అంటాం అనమాట. అంటే ప్రెగ్నెన్సీ నిలబడడానికి అవసరమైన మెడికేషన్స్ అనేవి అంటే మనం మంచిగా పెట్టేసి వన్స్ ఆ టైం పీరియడ్ కనుక జాగ్రత్తగా మానిటర్ చేసుకొని క్రాస్ అయినట్టయితే మనకి ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో మనకి ఆ టైం పీరియడ్ ముందు మిస్క్యారేజెస్ ఏ టైం అయితే అయ్యాయో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో హిస్టరీలో కూడా దాన్ని కాన్సన్ట్రేట్ చేసుకొని తీసుకుంటాం అనమాట మేము. అంటే కొంతమందికి ట్యూబ్లోనే ఎగ్ స్పర్మ్తో కలిసి ప్రెగ్నెంట్ లాగా ఉంటుంది అంటారు, అది ఎందుకంటారు? సో కొంతమందికి ఏంటి అంటే దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారనమాట. సో ఎక్టోపిక్ అంటే ఏంటి అంటే నార్మల్గా మనకి ఎంబ్రియో అనేది యూట్రస్లోనే అతుక్కుంటే మనకి అంటే ఎనటామికల్గా కానీ మనకి అట్లానే డిజైన్ చేయబడి ఉందన్నమాట శరీరం. అంటే కేవలం యూట్రస్లో కనుక గర్భాశయంలో కనుక అతుక్కుంటే మాత్రమే మనకి బేబీ అనేది హెల్దీగా పెరగగలదు, అంటే 9 months వరకు సేఫ్గా ఉండగలదన్నమాట. అట్లా కాకుండా కొన్నిసార్లు ఏమవ్వచ్చు అంటే వేరియస్ రీజన్స్ వల్ల, అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ట్యూబ్ అనేది సరిగ్గా లేకపోతే మనకి కొంచెం ఏమన్నా ఇన్ఫెక్షన్ అయి పాడైపోయినా కానీ లేకపోతే ఏమన్నా ట్యూబ్లో చిన్న చిన్న ఆపరేషన్స్ అట్లా అయినా కానీ మనకి ట్యూబ్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. అటువంటప్పుడు ఏమవుతుంది అంటే కొన్నిసార్లు మనకి అది ఫర్టిలైజ్ అయిన తర్వాత ఎంబ్రియో అనేది ట్యూబ్లోకి డ్రిఫ్ట్ అయ్యే టెండెన్సీ అనేది ఎక్కువగా ఉండొచ్చు అనమాట.
సో అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ట్యూబ్లో వెళ్ళి అతుక్కున్నప్పుడు దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటామన్నమాట. సో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లోనే కాదు వేరే చోట్ల కూడా ఉండొచ్చు మనకి, అంటే యూట్రస్ ట్యూబ్ జంక్షన్ కార్నవల్ ప్రెగ్నెన్సీ అంటాము, ఓవరీలో ఉండొచ్చు ఓవేరియన్ ప్రెగ్నెన్సీ, పెరిటోనియం అంటాము లోపల. సో అట్లా వేరియస్ జాగాలలో ఉండొచ్చు అనమాట. కాకపోతే కామన్గా చూసేది యూట్రస్ తర్వాత నెక్స్ట్ కామన్ సైట్ అంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ అని చెప్తామన్నమాట. సో ట్యూబ్లో వన్స్ మనకి అతుక్కున్నప్పుడు ఏమవుతుంది అంటే అది బేబీ ఇంకా పెరగలేదన్నమాట. అప్పుడు ఏమవ్వాలి, మనకి ట్యూబ్ ఖచ్చితంగా మనకి రప్చర్ అనేది అయిపోవచ్చు అనమాట. సో యూజువల్గా అందుకే మనకి ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది ఉంటే అది చాలా డేంజర్. సో వెంటనే లేట్ చేయకుండా, సో ఎప్పుడైనా ప్రెగ్నెన్సీలో డేంజర్ సైన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అందుకే మనం ముఖ్యంగా చెప్పేది ఫస్ట్ ట్రైమెస్టర్ స్కాన్, అంటే 6 వీక్స్ 7 వీక్స్ ఆ టైంలో మనకి స్కాన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉన్నప్పుడు. ఎందుకు అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఇదే అనమాట, మనకి ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్లో ఉందా లేదా సరిగ్గా చూసుకోవడానికి అనమాట. సో ఎప్పుడైనా మనకి ఊరికే బ్లీడింగ్ అయినా కూడా, లేకపోతే కళ్ళు తిరుగుతున్నట్టున్నా, కడుపులో నొప్పి ఉన్నా లేట్ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించండి అని చెప్తాం. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినప్పుడు బీటా హెచ్సిజీ అనేది కూడా ఇవ్వమని చెప్తామన్నమాట. సో బీటా హెచ్సిజీ ఇచ్చినప్పుడు అది 48 అవర్స్ తర్వాత యూజువల్గా మనకి డబుల్ అవ్వాలన్నమాట, కనీసం 60% అన్న పెరగాలి. సో అట్లా అవ్వలేదు, ప్రెగ్నెన్సీ డబ్లింగ్ అవ్వట్లేదు అంటే మనకి డౌట్ వస్తుందన్నమాట, ఈ ప్రెగ్నెన్సీ సరిగ్గా లేదు, ఎక్టోపిక్ అయ్యి ఉండొచ్చు అని. సో అట్లా మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎట్లా ఎప్పుడు డయాగ్నోస్ చేసాము ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనే దాన్ని బట్టి, ట్యూబ్ అనేది సేవ్ చేయడమా లేకపోతే ట్యూబ్ అనేది రిమూవ్ చేయడమా దాన్ని బట్టి ఉంటుంది మనకి. ఈ వాటర్ బబుల్స్ ఉంటే కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదు, ఇఫ్ ఇన్ కేస్ వచ్చినా కూడా మిస్క్యారేజ్ అవుతుంది అంటారు, ఇది ఎంతవరకు నిజం? సో యూజువల్గా మనకి వాటర్ బబుల్స్ అంటే ఓవేరియన్ కాజ్ అనమాట, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. సో దీంట్లో ఏంటి అంటే మనకి ఏ ఎగ్ కూడా నార్మల్గా మనకి ఎగ్ అనేది 28 డేస్ సైకిల్ ఉన్నప్పుడు మనకి డే 12 డే 14 ఎగ్ అనేది పెరిగి మనకి ఓవ్యులేట్ అనేది అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఈ పీసీఓ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఏమవుతుంది అంటే అన్ని ఎగ్స్ కూడా వీక్గానే ఉంటాయి అన్నమాట. ఏ ఎగ్ అనేది లీడ్ తీసుకొని పెరగడము మనకి ఓవ్యులేట్ అవ్వడము అనేది జరగదన్నమాట. సో ఆ ప్రాబ్లం అనేది చూస్తాం యూజువల్గా పీసీఓలో, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల కానీ. సో అట్లా చూస్తాం. సో వీళ్ళ లోపల ఏంటి అంటే పీసీఓ వాళ్ళల్లో మనకి ఎగ్ క్వాలిటీ అనేది కూడా సరిగ్గా ఉండకపోవచ్చు. సో ఇన్ కేస్ ఎగ్ అనేది పెరిగి మనకి సరే అంటే రిలీజ్ అయినా కూడా మనకి క్వాలిటీ అనేది సరిగ్గా ఉండక అట్లాంటి వాళ్ళల్లో ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మిస్డ్ అబార్షన్స్ ఇట్లా చూడడం అనేది జరుగుతుందన్నమాట పీసీఓ ఉన్న వాళ్ళలో. అది చెప్తామన్నమాట, అదొక అంటే మనకి ఒక కాంప్లికేషన్ అనమాట. పీసీఓ ఉన్న ప్రెగ్నెన్సీస్లో అబార్షన్స్ అవ్వడము, లేకపోతే ఆ లేడీకి ఏంటి అంటే బీపీ రావడము, షుగర్ రావడము, ఇట్లాంటి కొన్ని కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయన్నమాట పీసీఓ ప్రెగ్నెన్సీలో కూడా మనకి. అంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ మాకు ఇన్ని డేస్కి ఇలా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్తే దాన్ని బట్టి మీరు ఇది ఇన్ఫర్టిలిటీగా కన్సిడర్ చేస్తారా, లేదు అంటే ఏమైనా టెస్టులు చేస్తారా? సో నార్మల్గా మన దగ్గరికి అంటే పేషెంట్స్ వచ్చినప్పుడు ఏంటి అంటే మనం హిస్టరీ అనేది తీసుకుంటాం అనమాట. సో హిస్టరీలోనే మనకి ఆల్మోస్ట్ చాలా వరకు డయాగ్నోసిస్ ఏంటి, అది అన్ఎక్స్ప్లెయిన్డా, వేరే ఏ రీజన్, ఓవేరియన్ కాజా, ట్యూబల్ కాజా అనేది మనకు అర్థమైపోతుంది అనమాట. మెన్స్ట్రువల్ హిస్టరీ పరంగా కానీ లేకపోతే ముందు ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదా అని చెప్పేసి. సో మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు యాక్టివ్గా ఎంత కాలం నుంచి ట్రై చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంటే అనమాట. సో దీన్ని బట్టి సో ఎక్కువ కాలం అవ్వలేదు, మనకి పీరియడ్స్ అనేవి అంతా రెగ్యులర్గానే ఉన్నాయి. సో అట్లాంటప్పుడు యూజువల్గా మనకి బేసిక్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అనమాట, అంటే జనరల్ హెల్త్కి సంబంధించినవి కూడా చేస్తామన్నమాట. సో అంటే లేడీలో అంటే హీమోగ్లోబిన్ అనేది బాగుందా, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేవి చెక్ చేస్తాం. అట్లాగే ఒక బేసిక్ స్కాన్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. అంటే వాళ్ళ లోపల యూట్రస్ అనేది బాగానే ఉందా, సరైన షేప్లో ఉందా, సరైన సైజులో ఉందా, ఓవరీస్లో ఎగ్ నెంబర్స్ అనేవి బాగున్నాయా లేదా. సో ఇవన్నీ చూసుకొని అట్లాగే హస్బెండ్ది కూడా ఇంపార్టెంట్ అనమాట, హిస్టరీ చూసుకొని. సో సెమెన్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సెమెన్ అనాలిసిస్ అవన్నీ చూసుకొని దాని తర్వాత ఈ ట్రీట్మెంట్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. అంటే వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుందా, లేకపోతే ఐయుఐకి వెళ్తే ఎక్కువగా ఫాస్ట్గా కన్సీవ్ అవుతారా, లేకపోతే ట్యూబ్స్ అనేవి బాగాలేకపోతే వేరే రీజన్స్ వల్ల కానీ డైరెక్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీకే వెళ్ళాలా అనేది ఫస్ట్ వాళ్ళకి మనం కౌన్సిలింగ్ అనేది ఇస్తామన్నమాట. వన్స్ వాళ్ళ బ్లడ్ టెస్ట్, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత. సో దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారనమాట ఏ ట్రీట్మెంట్స్కి వెళ్ళాలి ఏంటి అని. ఇప్పుడు ట్రీట్మెంట్ కనుక చూస్తే ఈ ఐయుఐ ఐవీఎఫ్ అన్నారు కదా, అంటే ఇది ఎవరికి చేస్తారు, ఎలా చేస్తారు? ఇప్పుడు నార్మల్గా మనకి ఐయుఐ ట్రీట్మెంట్ ఎవరికి చేస్తాము అంటే
ఇప్పుడు మనకి ఆల్రెడీ వాళ్ళు న్యాచురల్గా ట్రై చేసి ఎక్కడెక్కడో చాలా ఏళ్ళు ఇట్లా న్యాచురల్గా ట్రై చేశారు, మోర్ దాన్ 6 సైకిల్స్ 10 సైకిల్స్ అయ్యాయి, అయినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, ఇంకొంచెం అడ్వాన్స్డ్ అనమాట, ఐయుఐ ట్రీట్మెంట్ చేయించుకోమంట. ఇంకొన్నిసార్లు ఏంటి మేల్లో ప్రాబ్లం ఉండొచ్చు, మనకి సెమెన్ అనాలిసిస్ తగినట్టు లేకపోవచ్చు అనమాట. సెమెన్ అనాలిసిస్ తక్కువగా ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే మనకి కణాల కదలిక అనేది తగ్గిపోయింది అంటే ఐయుఐ చేసుకోమని చెప్తామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి టైం అనేది ఎక్కువగా లేదు, ఆల్రెడీ ఏజ్ మనకి ఎక్కువ అయిపోయింది, ఎగ్ నెంబర్స్ అనేవి చాలా అంటే తగ్గిపోతూ ఉన్నాయి, వీళ్ళ లోపల ఏమని చెప్తామంటే డైరెక్ట్గా ఐయుఐకే ట్రై చేయండి అని చెప్తామన్నమాట. అట్లాగే మనకి ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో కూడా న్యాచురల్ సైకిల్స్ చేశారు, ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అంటే మనం ఐయుఐకి వెళ్ళండి అని చెప్తామన్నమాట. సో ఇట్లా కొన్ని రీజన్స్ వల్ల అంటే కొన్ని ఇండికేషన్స్కి మనం ఐయుఐకి వెళ్ళండి అని చెప్తామన్నమాట. సో ఇట్లా ఐయుఐ కూడా ఎన్ని సైకిల్స్ చేసుకోవాలి అని చాలామంది అడుగుతారనమాట. సో ఐయుఐ అనేది ఏంటి అంటే యూజువల్గా మనకి 1 సైకిల్లో తెలిసిపోతుంది అనమాట. సో అంటే నెక్స్ట్ పీరియడ్ కనుక రాకపోతే ఫస్ట్ మనకి ఏ ట్రీట్మెంట్స్ కూడా పీరియడ్ వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట, Day 2 Day 3. సో ఆ నెల అయిపోయిన తర్వాత మనకి ఏంటి అంటే తెలిసిపోతుంది అనమాట ప్రెగ్నెన్సీ ఉందా రాలేదా. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ లేకపోతే ఆ నెక్స్ట్ మంతే వాళ్ళకి పీరియడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో యూజువల్గా ఐయుఐ అనేది అరౌండ్ మనకి 28 to 35-40 డేస్ అనమాట, వాళ్ళు తీసుకునే టైంని బట్టి, ఎగ్ పెరగడానికి తీసుకునే టైంని బట్టి మనకి ఆ టైం లోపల మనకి రిజల్ట్ అనేది తెలిసిపోతుంది అనమాట, ప్రెగ్నెన్సీ అంటే ఉందా లేదా అని చెప్పేసి. సో ఐయుఐ మనం ఎన్ని సైకిల్స్ ట్రై చేసుకోమంటామంటే యూజువల్గా ఐయుఐలో మనం చెప్పే సక్సెస్ రేటే 12%, 14% అని చెప్తామన్నమాట, అన్నీ మనకి బాగా ఉంటాయి. అట్లాగే మనకి ఒక 3 సైకిల్స్ అన్న ట్రై చేయండి అని చెప్తాం. సో 3 సైకిల్స్లో ఏమవుతుంది అంటే క్యూములేటివ్ సక్సెస్ రేట్ 3 సైకిల్స్ కలిపి ఒక 25% అట్లా ఉంటుందన్నమాట. సో ఐయుఐలో మెయిన్గా అది చేసే ముందు ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్లాగే మనకి మాక్ ఐయుఐ లాగా చేసి ఈజీగా వెళ్తుందా, మనకి స్పర్మ్ అనేది ఈజీగా ఎక్కించగలమా లేదా, ఎందుకంటే కొంతమందికి చిన్న ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట, సర్వైకల్ స్టీనోసిస్ అట్లాంటివి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, లేకపోతే అసలు మనకి అంగమే వెళ్ళడం లేదు, వెజైనిస్మస్, సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవి ట్రీటబుల్ కాబట్టి అట్లాంటివి కరెక్ట్ చేసుకొని మనం ఫర్దర్ ప్రొసీడ్ అవుతాం. రైట్, కాలర్ ఉన్నారు నవ్య హన్మకొండ నుండి. నమస్తే అండి. హలో హలో డాక్టర్ గ్రీష్మ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో మా మేడం. హలో నవ్య గారు నమస్తే అండి, వినిపిస్తుందా నవ్య? వినిపిస్తుంది మేడం, నమస్తే మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది మేడం. ఓకే అమ్మా చెప్పండి. మేము పిల్లల కోసం ట్రై చేసి స్కాన్ తీపించుకుంటే పీసీఓడి ఉంది, మళ్ళీ థైరాయిడ్ ఉంది అని అన్నారు. ఓకే అమ్మా. అంటే మా ఫ్రెండ్ ఇట్లా 49 అండి, ఇట్లా హాస్పిటల్కి వెళ్ళాలి అంటే బాగుంది, టెస్ట్ ద్వారా కనొచ్చు అని అంటారు. ఇప్పుడు మనకి పీసీఓడి ప్రాబ్లము, థైరాయిడ్ ప్రాబ్లము ఉందని చెప్పారు అంటే మరి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తున్నాయా లేదా అది కూడా ఒకసారి చూసుకోవాలి మనకి హిస్టరీ తీసుకునేటప్పుడు. సో ఇంకా థైరాయిడ్ అంటే ఏంటి అంటే థైరాయిడ్ సమస్య ఉన్నా అది ట్రీటబుల్ కండిషన్ అనమాట, ఎక్కువగా వరీ అవ్వాల్సిన అవసరం అనేది లేదనమాట. సో చిన్న మెడిసిన్ ఇస్తే వితిన్ 4 weeksలో మనకు ఆ థైరాయిడ్ ప్రాబ్లం అనేది సెట్ అయిపోతుంది. కాకపోతే ఏంటి అంటే మనకు ఆ మెడిసిన్ అనేది కంటిన్యూ చేయాలన్నమాట. చాలామంది థైరాయిడ్ నార్మల్గా వచ్చేసింది కదా అని ఆపేస్తూ ఉంటారు, అట్లా చేయకుండా యూజువల్గా ప్రెగ్నెన్సీ వరకు, డెలివరీ వరకు మనకు అది కంటిన్యూ చేయాలి, ఆ థైరాయిడ్ మెడికేషన్ అనేది పెట్టింది. సో ఇప్పుడు మనకి పీసీఓ ఉన్న, థైరాయిడ్ ఉన్న, మనం అవి అంటే యూజువల్గా థైరాయిడ్ కరెక్ట్ చేసుకొని పీసీఓలో మనం ఎగ్ రిలీజ్ అయ్యగలిగేటట్టు చేయాలన్నమాట. అట్లా ట్రీట్మెంట్ చేసిన తర్వాత హస్బెండ్ కూడా సెమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లా 1 cycle నార్మల్గా మనం ట్రై చేసిన తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ కూడా రావట్లేదు అంటే ట్యూబ్ టెస్ట్ చేసుకొని చూస్తాము. రైట్, ఫైనల్గా చెప్పండి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎవరికి సజెస్ట్ చేస్తారు, ఎప్పుడు చేస్తారు? సో ఇప్పుడు నార్మల్గా మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అనమాట. మెయిన్ ఇండికేషన్, ఫస్ట్ ఇండికేషన్ ఏంటి అంటే ట్యూబ్స్ అనేవి సరిగ్గా లేనప్పుడు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ వీలు పడదు కాబట్టి ఐవీఎఫ్ చెప్తామన్నమాట. అట్లాగే మేల్లో మనకి సెమెన్ చాలా తక్కువగా ఉంది, అసలు సెమెన్ కణాలే కనిపించట్లేవు అంటే ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అని చెప్తామన్నమాట. ఫీమేల్లో కూడా మనకి ఏజ్ అనేది ఎక్కువ అయిపోయింది, ఎగ్ నెంబర్స్ అనేవి తక్కువ అయిపోయింది, చాలా ట్రీట్మెంట్స్ అనేవి ట్రై చేశారు, ప్రెగ్నెన్సీ అందట్లేదు అంటే ఫైనల్గా లాస్ట్ రిసార్ట్ ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. సో మనం ముందుగా అనుకున్నట్టు వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఊరికూరికే ప్రెగ్నెన్సీ లాస్ ఉంది అంటే నెక్స్ట్ మనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు సరైన యూప్లాయిడ్ ఎంబ్రియో కణాలు నార్మల్గా ఉన్న బేబీని పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇట్లా ఇండికేషన్స్లో మనం యూజువల్గా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తామన్నమాట. రైట్, అంటే ఇది ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఆ తర్వాత?
సో యూజువల్గా మనం ఇట్లా ఐవీఎఫ్ సజెస్ట్ చేసినప్పుడు ఏ ట్రీట్మెంట్స్ ఉన్నా కూడా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా పీరియడ్ వచ్చిన సెకండ్ డేకి రమ్మని చెప్తామన్నమాట పేషెంట్ని. సెకండ్ డేకి రమ్మని చెప్పి మనం ఐవీఎఫ్ అనుకున్నప్పుడు ఏంటి అంటే మనం వరుసగా ఎగ్స్ అనేవి పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. ఒక 8 to 10 days ఇంజెక్షన్స్ ఇచ్చి మధ్యలో స్కాన్స్, బ్లడ్ టెస్ట్లు అట్లా చేసి ఎగ్ మానిటరింగ్ అనేది సరిగ్గా ఉందా లేదా చూసుకొని మనకి ఎగ్ గ్రోత్ ప్రాపర్గా ఉంది, ఫాలికల్ సైజ్ ప్రాపర్గా ఉంది అంటే మనం ఇది ఎగ్కి ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తామన్నమాట, ఎగ్ మెచ్యూర్ అవ్వడానికి అని చెప్పేసి. ఆ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక రోజు వదిలి నెక్స్ట్ డే మనం ఎగ్ పికప్ అనేది చేస్తామన్నమాట. సో ఈ ఎగ్ పికప్ అనేది మనకి మత్తిచ్చి చేసే ప్రొసీజర్ అనమాట. సో మనకి ఆ రోజు క్లారిటీగా తెలుస్తాయి అనమాట అండర్ ల్యాబ్లో మైక్రోస్కోప్ కింద ఎగ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, ప్రాపర్గా ఉన్నాయా, క్వాలిటీ బాగుందా, ఎట్లా ఉంది అని తెలిసిన తర్వాత మనం నెక్స్ట్ హస్బెండ్ సెమెన్తో ఒక ఎగ్ని ఒక స్పర్మ్ని ఇక్సీ ప్రొసీజర్ ద్వారా కలుపుతాం. సో తర్వాత మనకి 3 రోజులు వెయిట్ చేసిన తర్వాత మనకి Day 3 ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అవుతాయి. ఇంకో 2 days వెయిట్ చేస్తే మనకి Day 5 ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో మనకి ఎగ్స్ కనుక ఎక్కువగా వచ్చి Day 3 కనుక ఎక్కువగా ఉంటే Day 5 వరకు వెయిట్ చేస్తాం. ఆ తర్వాత లేడీ కండిషన్ని బట్టి అన్నీ బాగున్నాయి అంటే మనం Day 3 కానీ Day 5 కానీ వెంటనే ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఏదన్నా ప్రాబ్లం ఉంది అంటే ఫ్రీజ్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ సైకిల్లో మనం ఎండోమెట్రియల్ ప్రిపరేషన్ అది చేసుకొని అప్పుడు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. రైట్ థ్యాంక్ యూ డాక్టర్. మా స్టూడియోకి వచ్చే సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. Yeah, ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.